తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ ఫెయిల్యూర్స్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. 11 ఏళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచింది అని విమర్శించారు. గత 3 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని విస్మరించి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. వాగ్దానాలతో ఓదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్దాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేమీ లేదు అన్నారు. తెలంగాణకు 11 ఏళ్లలో ఏం చేశారు? తెలంగాణకు కేంద్రం ₹1 ఇవ్వనప్పుడు మీరు, మీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చేశారని మంత్రి పొన్నం నిలదీశారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 10 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా మీనామేషాలు లెక్కిస్తోంది మీరు కాదా? పోలవరం ముంపుతో సంబంధం లేని 5 పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భద్రాద్రి రామయ్య భూములను ఏపీకి అప్పనంగా అప్పగించింది మీరు కాదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.